బ్రో, ఈ వీడియోని లవ్ ఫెయిలియర్ బాయ్స్ కోసం చెప్తున్నా. నిజమే బ్రో, లవ్ ఫెయిలియర్ అంటే చాలా బాధగా ఉంది. ఆ బాధ ఎలాగుంటుందో నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా లవ్ ఫెయిలియర్. మనం ఇష్టపడిన అమ్మాయి మర్చిపోవాలంటే మనం ప్రాణమే పోవాలి బ్రో, అప్పుడే మర్చిపోతాం. ప్రాణం పోతే బ్రో, నిజమే బ్రో, లవ్ ఫెయిలియర్ అంటే చాలా బాధగా ఉంటుంది. ఆ బాధ ఎలాగుంటుందో నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా లవ్ ఫెయిలియర్ని. నేను ఒక అమ్మాయిని చాలా లవ్ చేసిన, మేమిద్దరం విడిపోయినాం. అప్పటి నుంచి నైట్ మొత్తం నిద్ర లేదు, అసలు నిద్ర కూడా రావట్లేదు. చాలాగా బాధ ఉంది. ఎవరికి చెప్పును నా బాధ? ఏడిస్తే మళ్ళీ తిరిగి వస్తుందా? రాదుగా. బ్రో, నువ్వు ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేసినావా? తను నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోని బ్రో, తన గురించి బాధపడకు, తన గురించి ఆలోచించకు. తను నిన్ను మర్చిపోయింది, నువ్వు కూడా తనని మర్చిపో. తను నిన్ను మర్చిపోయి హ్యాపీగా ఉంది, నువ్వే తనని మర్చిపోలేకపోతున్నావుగా. తను వేరే వాళ్ళతో హ్యాపీగా ఉంది బ్రో, నువ్వే తన గురించి ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. తను నిన్ను మర్చిపోయి హ్యాపీగా ఉంది. మనం సిన్సియర్గా లవ్ చేసినాం బ్రో, అంత ఈజీగా మనం మర్చిపోలేముగా. పేరుంటాయి, 1 సంవత్సరం 2-3 సంవత్సరాల దాకా మర్చిపోలేము మనం ప్రేమించిన అమ్మాయిని. ఎందుకంటే మన ప్రాణం అనుకుంటాం.